హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పే హెల్తీ రెసిపీ అండి. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా లైక్ చేసేది. దీనికి ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. దాంట్లోనే 1 స్పూన్ వాము, అలాగే ఆయిల్ 1 స్పూన్ వేసుకుని, రుచి సరిపడా ఉప్పు వేసుకుని, మొత్తం దీన్ని నూనెంత పట్టేట్టుగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకొని రెడీ చేసుకోవాలి. ఇది చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి. ఇవి రెడీ చేసి ఉంచుకొని, అలాగే ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరకాయలు, కొద్దిగా కొత్తిమీర, క్యారెట్ అండి, మీకు ఇష్టం అవుతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. నేను క్యారెట్ కూడా వేసాను. అలాగే చిన్న అల్లం ముక్క కూడా తరిగి రెడీ చేసుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకుని ఒక బౌల్ తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ, అలాగే క్యారెట్, దాంట్లోనే జీరా పౌడరు, ధనియా పౌడరు, గరం మసాలా, చాట్ మసాలా వేసి, క్యారెట్, అల్లం, కొత్తిమీర వేసి మొత్తం కలుపుకోవాలి. దీంట్లోనే మనం రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా కారం కూడా వేసుకుని అడిగి కలుపుకోవాలి. ఉప్పు పడినప్పుడు ఉల్లిపాయ ముక్కలో నీరు వస్తుందండి. అలా రాకుండా కోసం మనం ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకుంటే కనుక అది బ్యాటర్ చాలా బాగుంటుంది, నీరు రాకుండా ఉంటుందండి. మీరు ఇలా కలిపి ఉంచి రెడీ చేసుకుని స్టఫింగ్ రెడీ చేసుకుంటే, మనం ఈలోపు పిండి నాని ఉంటుంది కదా, ఈ చపాతీ పిండిని మనం ఈవెన్గా, పిండి ఎక్కువ ఉంటే కనుక మనం ఎన్ని కావాలి ఉండలు చేసుకోవచ్చు. కొద్దిగా పిండి కాబట్టి నేను 2 ఉండలుగా చేశాను. దాన్ని మనం చపాతీ పిండి మీద వచ్చి పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకొని మనం రెడీగా ఉంచుకున్న ఈ స్టఫింగ్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి చూసారు కదా, ఇలా ఒత్తుకుని చక్కగా పలుచగా, అలా కాకుండా మరీ లావుగా కూడా ఇలా మీడియంగా ఒత్తుకుని ఉంచుకొని మనం రెడీగా ఉంచుకున్న ఈ స్టఫింగ్ని ఈ చపాతీ మీద మొత్తం స్ప్రెడ్ చేయాలండి. చేసి చక్కగా దాన్ని రౌండ్గా చుట్టుకురావాలి. చుట్టుకుని దీన్ని మొత్తం అంతా రౌండ్గా చుట్టుకుని దాన్ని మధ్యస్థంగా అంటే ఈక్వల్గా కట్ చేసుకొని ఉల్లిపాయలు పైకి వచ్చేట్టుగా రౌండ్గా చుట్టుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే రెసిపీస్ అన్నీ కూడా ఈజీగా సింపుల్గా అయిపోయండి. జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడేవి. అవి చూసారు కదా, ఇలా కోసుకోవాలి, ఇలా రెడీ చేసుకోవాలి, కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇలాగ పైకి ఉల్లిపాయలు పైకి వచ్చేట్టుగా రౌండ్గా చుట్టుకుని దాన్ని రెడీ చేసుకుని, మళ్ళీ గట్టిగా అదమకుండా మామూలుగా ఒత్తుకోవాలండి. మరీ గట్టిగా అదవకూడదు. ఒత్తుకుని ఇవన్నీ కూడా ప్లేట్లో వేసుకుని రెడీ చేసుకోవాలి. ఇవి నేను పెట్టేవన్నీ కూడా జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకోవడానికి ఇవి ఉపయోగపడే రెసిపీస్ అండి. ఇలాగే పాన్ తీసుకుని అది మీడియం అంటే కాల్చి ఇది వేసి ఒక్కొక్కటి కాల్చుకోవాలి. రెడీ చేసుకున్న వీటిని కాల్చుకుని ఒక ప్లేట్ తీసుకోండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ డిన్నర్ టైంలో కూడా చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు లైక్ చేస్తారు. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే రెసిపీస్ అన్నీ కూడా బెల్ సింబల్ నొక్కితే నోటిఫికేషన్లో అన్నీ వస్తాయండి. మీరు కూడా అవి కూడా ఒకసారి చూడండి. వాటిని కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసి కామెంట్ చేయమని చెప్పండి. వాళ్ళు చేసే కామెంట్ వల్ల మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం. చూసారా, ఇలా కాల్చిన తర్వాత అన్ని ప్లేట్లు తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇది ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ చేయని పిల్లలు అడుగుతారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.